ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను మన ఆత్మీయతకు బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింప చేసుకొని నిత్య జీవమునకు వారసులయ్యే యోగ్యతను మనం సంపాదించుకుందాం. తద్రీతిగా ఈ దినమున చదువుబడినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథములు మొట్టమొదటిగా దేవాది దేవుని యొక్క సృష్టి పిదప, దేవాది దేవుని యొక్క సృష్టి పిదప ఇరువురు మానవులను సృష్టించిన పిదప మానవుని యొక్క ప్రమేయంతో పుట్టినటువంటి ఇరువురి మానవుల యొక్క ఆత్మీయతను ఇది మనం చదువుకుంటున్నాం. మొట్టమొదటిగా మనుష్యుని వలన పుట్టినటువంటి ఇరువురు బిడ్డలు దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసి వేయబడినటువంటి కుటుంబం ద్వారా వచ్చినటువంటి ఇరువురు బిడ్డలు, వారిరువురు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆరాధిస్తున్నటువంటి స్థితిని మనం ఇందులో చూస్తున్నాం. The first activity of the human structure, మానవ జాతి మొట్టమొదటిగా భూలోకములోనికి దేవాది దేవుడు తరిమి వేసిన పిదప వారి యొక్క క్రమములో యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితిని తెలియజేసిన భాగం ఏమిటంటే దేవుని ఆరాధించుట. ఇట్ ఈస్ ది ప్రైమరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది బిలీవర్. విశ్వాసికి ఉన్నటువంటి ప్రథమమైన లక్షణం ఏంటంటే దేవుని ప్రప్రథమముగా మీ జీవితాల్లో, నా జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యతను దేవునికి ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథంలో ఈ ఒక్క వాక్యము 4వ అధ్యాయంలో లిఖించబడినది. అనగా వేల 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 సంవత్సరాల క్రితము ఈ గ్రంథంలో దేవుడు లిఖించినటువంటి వాక్య భాగమది. మొట్టమొదటి మానవుల యొక్క ఆత్మీయతను తెలియజేస్తున్న వాక్య భాగమది. ఆ పిదప మానవునికి అనేకములైనటువంటి దైవజనులు వచ్చారు, అనేకమైనటువంటి భక్తులు వచ్చారు, అనేకమైన అపోస్తలులు వచ్చారు, అనేక మంది దేవుని ప్రార్థించే యోగ్యత గల బిడ్డలు వచ్చారు. కానీ వారు చెప్పినటువంటి వాక్యాలను విని మనం మాత్రం దేవుని ఆరాధించడానికి ప్రాధాన్యత ఇవ్వం. The first human being, two individuals have been related from God through their parents. వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా వారి ఇరువురు నేర్చుకున్నటువంటి ఆరాధన క్రమాన్ని మనకి ఇందులో బోధిస్తున్నారు. వారి ఇరువురు కూడా మనందరికీ తెలుసు. ప్రథమముగా తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి ఆదాము అవ్వల గర్భంలో నుంచి వచ్చే మొట్టమొదటి మానవుడు ఎవరు? కయ్యూను. మొట్టమొదటి ప్రపంచంలోనికి వచ్చినటువంటి శరీరములు దాచుకొని వచ్చినటువంటి మానవుడు కయ్యూను. మనకున్నటువంటి శరీరాలు దాచుకొని భూలోకంలోనికి వచ్చిన మానవుడు కయ్యూను. ఆ పిదప రెండవ వ్యక్తి, ఈ శరీరములు దాచుకున్న వ్యక్తి ఎవరు? హేబెలు తమ్ముడు.
ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డలకి ధర్మశాస్త్రాన్ని నేర్పారు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పారు, దేవుని ఆరాధించడం నేర్పారు, దేవుని స్తుతించడం నేర్పారు, దేవుని ఏ రీతిగా ఆరాధించాలో నేర్పారు, దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా మీరు ఏ రీతిగా జీవించాలో ఆదాము అవ్వలనే తల్లిదండ్రులు వారికి నేర్పి భూలోకంలోకి వారిని పంపి భూమిలో వారి మొట్టమొదటిగా ఆరాధన చేయడానికి వారి ఇరువుని స్థిరపరిచిన స్థితిని మన వాక్యంలో ఇది నాన్న చదువుకున్నాం. The greatest God had been written through Moses. ఇవన్నీ ఎవరు రాస్తారో తెలుసా మీకు? మోషే భక్తుడు ఆ ఆది కాండము తర్వాత అనేక సంవత్సరాల తరువాత పుట్టినటువంటి మోషే అనే భక్తుడు దేవుని ఆత్మను పొందినవాడై పరిశుద్ధాత్మ శక్తి కలిగి పొందినవాడై ఈ యొక్క ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములలో ఆత్మవశుడై మోషే భక్తుడు ఈ 5 కాండాన్ని రాశాడు. ఆయన చూశాడా ఇవన్నీ? లేదు. దేవుని చేత ప్రబోధించబడిన వాడై, దేవుని యొక్క ఆత్మను పొందిన వాడై, ఆత్మశక్తి కలిగింది. ఈ యొక్క దేవుని క్రమాన్ని కూడా, ఆదిలో ఉన్న క్రమాన్ని కూడా మోసెస్ రాశాడు. ఆయన రాసి మనకు అందచేశాడు. మనం ఎందుకు ఆయన అంత కష్టపడి దేవుడు ఏ రీతిగా వాక్యాన్ని చేసి బోధిస్తుంటే మనం ఎందుకు దీనిని చదువుకొని ఆచరించలేకపోతున్నాము? వాళ్ళ పర్లేదు, వాళ్ళు డ్యూటీ చేసిపోయారు, మాకు ఎందుకు లేదా? లేదు. దేవుని యొక్క విశ్వాసతలో జీవిస్తున్న మనము పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యం అయితే రాయబడి ఉన్నదో ఆ వాక్యంలో ఉన్న సత్యమునికి మనము దేవునికి అత్యంత సమీపమయ్యే బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కోరుకుంటున్నాడు. కథలాగా వినటానికి కాదు, కథలాగా వినటానికి కాదు, దానిని విని ఆత్మీయంగా బలపరచబడి పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు దేవుని స్వారూప్యాన్ని పొందాలని దేవుని యొక్క సదుద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ నిర్మల ఈ 20 సహోదరులు చేసినటువంటి ఒక ఆరాధన క్రమంలో భాగాన్ని మనం చూస్తాం. 20 సహోదరులు చేసినటువంటి ఆరాధన క్రమము, దేవుని ప్రస్తుతించిన క్రమము, దేవుని స్తుతించిన క్రమము, దేవుని యొక్క యోగ్యతను చూచి ఆయన ఏదైతే ఆ దేవాది దేవుడు వారి తల్లిదండ్రులకు నేర్పాడో, వారు నేర్పినది వారి బిడ్డలకు నేర్పారు, వారు దానిని నేర్చుకొని దేవుని సన్నిధిలో ఆరాధించి ప్రస్తుతించిన క్రమము. వేరే యాక్టివిటీ ఏది కూడా బైబిల్లో రాయలేదు. ఒక ఆరాధించడమే మొట్టమొదటిగా రాశారు. మనకు వేరే యాక్టివిటీలు ముందుంటాయి, దేవుని ఆరాధించే క్రమం నెక్స్ట్ ఉంటుంది. ఆయన సదుద్దేశం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ద గాడ్ టు వర్షిప్ హిమ్. అందుకనే బైబిల్లో మొట్టమొదటిగా 4వ అధ్యాయంలో ఈ యొక్క భాగాన్ని లిఖించారు. వారి క్రియలను లిఖించారు. వారు చేస్తున్నటువంటి ఆరాధన క్రమాన్ని దేవుడు విన్నారు, దేవుడు చూశారు, ఆ యొక్క విధానాన్ని చూశారు, ఆ విధానంలో ఉన్న తప్పొప్పులను చూశారు. ఆ తప్పొప్పులను చూసి దేవుని యొక్క మైండ్ సెట్ ని తెలియజేస్తున్నాడు. మనము కూడా దేవుని ఆరాధించవచ్చు, దానికి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి, తీర్పుని ఇవ్వాలి దేవుడు. మనము ఈ దినాన్ని ఆరాధనకు వచ్చాం, ఈ దినాన్ని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం. ఆయనను ఆరాధించే క్రమంలో దేవుడు చూస్తున్నారు. దేవుడు చూసి మనకు ఒక తీర్పుని ఇంటికి పంపించాలి. అదే ఆరాధన అంటే. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి వన్ రిజల్ట్. మనం చేస్తున్న పనులకి ఒక రిజల్ట్ ఉండాలి, అనగా ఒక ఫలితం ఉండాలి. ఆ ఫలితాన్ని మీరు నేను పొందాలి. వీఆర్ పేయింగ్ అవర్ ఇంట్రెస్ట్, వీఆర్ పేయింగ్ అవర్ ఇంట్రెస్ట్ వర్తి. మన యొక్క సమయాన్ని, మనకు ఇష్టాన్ని దేవునికి తెలియజేస్తూ వచ్చాం. మన యొక్క ఆత్మీయతను తెలియజేస్తూ వచ్చాం.
మనకున్నటువంటి ధనాన్ని దేవుడికి ఇవ్వడానికి వచ్చాం, మనకున్నటువంటి ఆత్మీయ స్థితిని దేవుడికి తెలియజేయడానికి వచ్చాం. మనము దేవుని యందు మన యొక్క స్థితిని అంతా కూడా తెలియజేసి ఒక రిజల్ట్ తీసుకుని ఫలితాన్ని తీసుకుని వెళ్ళకపోతే 2 hours వేస్ట్ కదా, ఈ 2 గంటలు వృధానే కదా. ఈ 2 గంటలు వృధానే. ఏ పని చేసినా మీరు దానికి ఫలితం పొందాలి. దేవుని ఆరాధించడం మాత్రమే కాదు, మీరు చదివినా ఫలితం పొందాలి, ఉద్యోగం చేసినా ఫలితం పొందాలి, మీరు ఆహారం తిన్నా ఫలితం పొందాలి, నీవు ఒకరితో మాట్లాడినా ఫలితం పొందాలి. దట్ ఈస్ ది ప్రైమరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ స్ట్రక్చర్. అదర్వైజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. నో అనవసరం. నేను కాలేజీలో ఉన్నప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు ఏసీ కాలేజీ స్టేట్ రీజన్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ we used to spend a lot of time in the library. Somebody is there who is waiting at the outside of the library, standing, and they are doing very much bad on the roads. వారికి మా లెక్చరర్ అన్నాడు, సమయమున పోనీకండి. 1970లో చెప్తున్న మాట రాయ్ అనే లెక్చరర్. మీ సమయమున పోనీకండి వారితో చెప్పిన మాట నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. సమయము పోతే సమయము వృధా చేయకండి. దానికి ఫలితం లేకుండా మీరు ఏ పని చేయవద్దు. దేవుడు 20 వ్యక్తుల యొక్క భక్తిలో ఉన్నటువంటి ఫలితాన్ని చెప్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన దేవుని శక్తితో కూడిన ఫలితాన్ని గృహానికి తీసుకొని వెళ్ళాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 20 చేసినటువంటి భక్తి తత్పరతలో ఉన్నటువంటి బలహీనతలు, బలాన్ని దేవుడికి నాకు తెలియజేస్తున్నాడని మనకు ఉందో లేదో మనం చూసుకుందాం. లెట్ us have to find it out. మనం చూసుకుందాం, మనం ఫలితాన్ని పొందుదాం, దేవుని యొక్క ఆత్మీయతలో కూడిన శక్తిని పొందుదాం. దేవుడు ఒక వ్యక్తి యొక్క ఆరాధన క్రమంలో ఉన్న శాంతిటీ, పరిశుద్ధతను, నిబద్ధతను, నియమమును చూచి మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన అంటున్నాడు చూడండి, నీవు సత్క్రియ 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము వచ్చును, నీ యెడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. ఆరాధన క్రమములోనే నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత దేవుని వాక్యానుసారము లేకపోతే దేవుని దృష్టిలో అది సత్క్రియ కాదు. సత్క్రియ అంటే సాంస్క్రిట్ వర్డ్, మంచి పని, మంచి ఆరాధన క్రమము. దేవునికి మీరు చేసే, నేను చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా ఉండాలి. అంతే, అది సత్క్రియ, మంచి ఆరాధన క్రమము. అనేకమైన ఆరాధన క్రమాలు మీరు చూడొచ్చేమో, కానీ అటువంటి ఆరాధన క్రమం లేకపోతేనట, అటువంటి ఆరాధన క్రమంలో మనం ఈ సన్నిధిలో లేకపోతేనట, మన వాకిట, దాన్ని వాకిలి అంటారు, మన మీద వచ్చే దారి ఎంత మనం ఆ యొక్క వాకిలి నుంచి ఇక్కడ కూర్చోటం అనగా, నీ హృదయము ఒక ఇల్లు అయితే నీ ఇంటికి బయట ఆ ప్రదేశాన్ని వాకిలి అనుకుంటే, ఆ దానిలోకి పాపము ప్రవేశిస్తూ అక్కడ నిలబడుతుందిట. ఆరాధనలోనే ఉంటాం, ఆరాధన చేస్తాం, తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నీవు ఆ వేచి ఉన్నటువంటి పాపములోనికి పడిపోతావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధముగా ఆరాధన క్రమంలో ఉండవు, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ఆరాధన చేయవో, నీ క్రమమంతా కూడా వృధా అయిపోతుంది. అప్పుడు అంటాడు దేవుడు, ఇది యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాట. వాకిట పాపము ఎలా ఉంటుందిట?
పొంచి ఉండును అంటే ఎలాగా? పొంచి ఉండును అంటే గాలి తన సమయం కొరకు ఎదురు చూస్తుంది అనమాట. పొంచి ఉండుట అంటే ఇట్ వెయిట్స్ అండ్ లుక్స్ ఫార్వర్డ్ టు గివ్ ఏ బైట్ ఆన్ యూ. పాము వలె కరవటానికి రెడీగా దాక్కుని ఉంటుంది. దేవుడు మాట్లాడిన మాట, ఏ ప్రవక్త మాట్లాడిన మాట, స్వయాన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాట. వాకిట పాపము పొంచి ఉండదు. ఆ పాపము ఏం చేస్తుందట? ఏం చేస్తుందట? కోరిక కలుగుతుంది. వీడు వచ్చాడే నీతిమంతుడు కాదు, దొంగ ప్రార్థన చేసి వచ్చాడు, దేవుని యొక్క లోకం కొరకు సంఘంలో కూర్చొని వచ్చాడు అరే. So after you just had been left this place, ఏం చేస్తుంది? వాంఛ. వాంఛ అంటే తెలుసు కదా? వాంఛ అంటే రొటీన్ జీవితాల్లో కలిగేటటువంటి పరిస్థితి ఏంటంటే కోరిక. కానీ ఇది అది కాదు. వాంఛ అంటే, వాంఛని కోరిక మీద ఒక స్థాయి పెరుగుతుంది అన్నమాట. తృష్ణ. అది ఏమిటంటే మనిషి యొక్క కోరికను ఆశలోనికి తీసుకొని వెళుతుంది. కోరిక అనేది ఆశగా మారిపోతుంది. కోరికలు ఉండొచ్చు కానీ ఆశగా మారినట్టు మీరు ఇబ్బంది పడతారు. ఆ ఆశగా మారినప్పుడు మనం ఏం చేస్తాం? పాపము చేత బంధింపబడతాం. అంటే యు ఆర్ వెరీ మచ్ క్లోజర్ టు ది Satan, very much closer to the sin, and you are going to enter into the sinful activities. నీవు దేవునికి దూరమై పాపములకు అత్యంత సమీపమవుతావు, సాతానికి అత్యంత సమీపమవుతావు. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయత బలహీనమవుతుందని దేవుడు ఆదిలో తెలియజేసిన మొట్టమొదటి మాటను మీకు తెలియజేస్తున్నాను. అనగా క్యాజువల్ గా దేవుని సన్నిధికి రాకండి. క్యాజువల్ గా తెలుసు కదా ఇంగ్లీష్ మాట, ఏదోలే అన్నట్టుగా రాకండి. చూస్తావులే, నీకోసం వచ్చాను. దాస్ గారు ఏమనుకుంటాడో వచ్చాను, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో వెళ్ళాను, ఆయన ఏమనుకుంటాడో నాకు చూడండి. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతమైన దేవుడు, జీవము గల దేవుడు, నీ కొరకు ఎదురు చూసే దేవుడని ఈ యొక్క వాక్యం ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. God himself is speaking with us today. Let us have to change our activities. మన యాక్టివిటీస్ చేంజ్ చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము పొంచి ఉండదు, దాని ఎడల వాంఛ కలుగును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. పాపాన్ని నువ్వు ఏళ్తావంట. ఏలటం తెలుసు కదా? ఇప్పుడు మనకి రాజులు భక్తులు ఏళ్తున్నారు. మనం వాళ్ళు ఏం చెబితే జరుగుతుంది రాష్ట్రం అంతా. వాళ్ళు ఏం చెబితే ఇండియా అంతా జరిగిపోతుంది. నీ యజమానుడు ఏం చెబితే ఆయన ఏమంటాడు, ఆయన అదే జరుగుతుంది. ఇంట్లో యజమానుడు ఏం చెబితే అదే ఏలబడుతుంది. దట్స్ కాల్డ్ పవర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. నువ్వేం చేయాలి? పాపానికి పరిపాలకుడు అవుతున్నావు. నీకు ఒక పరిపాలకుడే యోగ్యతనిచ్చింది సాతానుడు. యు ఆర్ ఆల్సో కింగ్, యు ఆర్ ఆల్సో రూలర్. అదే ఆ పురుషుడి కోసమా? నో. వాంఛ అనే మాటని దేవుడు శాపంలో చెప్పాడు. ఆదికాండం 3లో చూడండి. ఆ వాంఛ అనే మాటని స్త్రీతో దేవుడు చెప్తున్న మాటను ఒకసారి చూస్తూ వస్తున్నాం. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఎవరి మీద వాంఛ కలుగుతుందో వాళ్ళు అంటారు. చాలా సింక్రనైజింగ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఎవరి మీద నీకు వాంఛ కలుగుతున్న వాడు నిన్ను పరిపాలిస్తారు. అక్కడేమో పాజిటివ్, భర్త భార్యలది
ఇక్కడేమో నెగిటివ్. కాబట్టి భర్త ఏలవలసిందే దేవుడి యొక్క వాగ్దానం అది. ఇక్కడేమో పాపము ఏలకూడదు, పాపమును నువ్వు త్రొక్కివేయాలి, పాపమును నువ్వు త్రొక్కివేయాలి. ఎప్పుడు త్రొక్కివేస్తావు? నీవు ఈ ఆరాధన క్రమంలో దేవుడితో సంధి చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసించినప్పుడు, ఆత్మ కార్యములు నీ ద్వారా జరిగించి నేను ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఈ యొక్క వాక్యంలోంచి వెళ్తున్నప్పుడు ఆ యొక్క పాపం అనే ఆ యొక్క ఈ సాధారణ నేను చూసి ఈర్షపడతాడు. వీరిలో పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఈయనలో ఉన్నాడని ఆ వాక్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది సత్క్రియ. ఈ సత్క్రియ చేయటానికి మనముగా మార్పు చేసుకుందాం. దేవుని యొక్క శక్తిని పొంది ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి ఆశీర్వాదం పొందినటువంటి హేబేలు అనే సహోదరుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా మాట్లాడుతున్నాడంటే చెప్పాడు. హేబేలు పెద్దోడేమో కయ్యూరు. ఆయన సాతాను చేత బోధింపబడ్డాడు. తల్లిదండ్రులు బోధించిన వాక్యం అంతా బయటికి వెళ్ళిపోయింది. తమ్ముడని ఏమైతే వారి యొక్క వాక్యాన్ని స్థిరపరచుకొని దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క క్రమంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రానుసారమైన యోగ్యతను ఏదైతే నేర్చుకున్నారో దానిని ఆయన చేశాడు. దేవునికి అతి పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించమని అప్పటి ధర్మశాస్త్రం ఆదాము హవ్వలకు నేర్పినటువంటి ధర్మశాస్త్రం అది. దానిని బిడ్డలకు నేర్పితే హేబేలు గుర్తించుకున్నాడు. ఆయన ప్రత్యేకించబడినటువంటి నిష్కలంకమైన రక్తమును దేవుడికి వాళ్ళని ఈ యొక్క లోకంలో ఉన్న పశువులైనటువంటి గొర్రెలను, ఆయన ప్రత్యేకించబడినటువంటి గొర్రెలను, జ్యేష్ఠుడుగా పుట్టినటువంటి గొర్రెలను. జ్యేష్ఠుడు అంటే ఏంటండి? పెద్దవాడు, ఇంట్లో పెద్దవాడు. పెద్దవాడు అంటే ఎవరు? పెద్ద కుమారుడు అంటే ఎవరు? పెద్ద పురుషుడు అంటే ఎవరు? ఇంట్లో కుమారుడు అంటే తల్లిదండ్రులకు ఒక నూతనమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే. తల్లిదండ్రులను పిలవడానికి యోగ్యత ఇచ్చిన వాడు, సొసైటీలో ఒక యోగ్యతను అనుగ్రహించిన వాడు, యోగ్యతల తల్లిదండ్రులుగా బిడ్డలను స్థిరపరిచిన వాడు జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడికి ఇచ్చిన యోగ్యత తల్లిదండ్రుల యొక్క ప్రథమమైన ఫలాన్ని పొందినటువంటి వాడు, ప్రథమమైన శక్తిని పొందినటువంటి వాడు జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడు పతనమైపోయాడు. ద్వితీయుడు మాత్రం దేవుని యొక్క జ్యేష్ఠుడైనప్పటికీ ఆయన యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు. ద్వితీయుడైతే మాత్రం అద్భుతమైన శక్తివంతమైన స్థితిని కలిగి ఉండి దేవుని ఆరాధించే క్రమంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నీవెలా ఉంటున్నావు? నేను ఎలా ఉంటున్నాడు? ఆయన చేసిన ఇష్టమైన క్రియ ఏంటంటే ఒకసారి గ్రంథంలో ఉలికించిన మాటను మనం చదువుకుంటూ వస్తున్నాం. కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అంటే కొవ్వని ఉన్నాయని కదా. సున్నితమైన మాటలు ఇవన్నీ కూడా. అంటే క్రొవ్వనివి అంటే బలహీనమైనవి బలము కలవి, ఆరోగ్యమైనవి ఆరోగ్యం లేనివని గుర్తు. అనగా దేవునికి కల్పించే అర్పణలు చాలా సున్నితంగా వినండి. దేవునికి కల్పించే అర్పణలు ఎలా ఉండాలని హేబేలు నేర్పుతున్నాడు. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. మేలైనది అంటే కృపేందంటే ఆరోగ్యవంతమైనది, ప్రథమమైనది, ప్రత్యేకించబడింది. దేవుడు ఎలా చేశాడు? ఆ ప్రక్కన పెట్టాడంటే వాటన్నిటి బలహీనమైన ఉన్నాయి తీశాడు, బలమైన ప్రక్కన పెట్టాడు. ఇది నా దేవునికి అంటున్నాడు. మనం ఎప్పుడైనా అలా చేసావా? దేవునికి కానుకని చేసి చూడండి, చేసి మీ గృహంలో చూడండి. You will find lot of benefit in your lives. మేము పొందుకుంటాం. మీ యొక్క కానుక
ఏదైతే హేబేలు వలె మీ యొక్క గృహములో ఉన్నటువంటి ధనములో నుంచి తీసి అలా పెడతావో, ప్రత్యేకించింది నా దేవుడికి నేను రేపు ఇవ్వాలి, అది ఎంతనో కానివ్వండి, దిస్ ఈస్ ద షేర్ ఆఫ్ మై గాడ్ అని నీవు నీ యొక్క ధనములో నుంచి ప్రక్కన ఇలా పెట్టి ఆ హేబేలు వలె ఆ ధనమును తీసుకొని వచ్చి నీ యొక్క కానుకల పెట్టెలో వేసినప్పుడు అది సక్రియగా మారిపోతుంది. ఇవాళ హేబేలు లేకపోతున్నాడు. ఏం చేశాడు ఇతను? క్రొవ్విన వాటిని అంటే ఒకవేళ బజార్లో అమ్మితే క్రొవ్విందగా అమ్మేది, క్రొవ్విందగా కొనుక్కునేది, క్రొవ్విందగా తినేది. అంటే వేలైనది, విలువైనది మనుష్యునికి ఏదైతే ఉంటుందో అది దేవునికి నువ్వు ఇవ్వడానికి మేలైనది, విలువైనది ఇవ్వు. ఆశీర్వాదాలు పొందు, నీతిమంతుడిగా తీర్చబడి. మొట్టమొదటిగానే హేబేలు మనకు నేర్పిస్తున్నాడు, వాట్ ఎవర్ ద థింగ్స్ యు ఆర్ ఎర్నింగ్, అవి ఉంటాయేమో కానీ ఇది నా దేవుని కానుకని వచ్చేటప్పుడు నాకు కనీసం సంఘానికి అది తీసి ప్రక్కన వేరే జేబులో పెట్టుకొని రావాలి. నేను సర్వీస్ లో ఉద్యోగం చేసినప్పుడు ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా సూపరింటెండెంట్. అతను కొద్దిగా హిందుత్వాలో ఉన్నటువంటి అలవాట్లు ఉన్నాయి. శుక్రవారం డబ్బులు ఖర్చు పెట్టడం. ఆయన ఏం చేస్తాడు? శుక్రవారం డబ్బులు ఖర్చు పెట్టకుండా రేపు ఎవరికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇది నేను వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్మని గురువారం తీసి పక్కన పెడతాడు. గురువారం తీసి పక్కన పెట్టి దానికి శుక్రవారం వాళ్ళకి అంటే నేను తీసి పెట్టాను అతను నీది డబ్బులని ఒక మనుష్యుడికి ఇవ్వటానికి, ఒక మనుష్యుడికి డబ్బులు ఇవ్వడానికి ఆ క్రమం అయితే ఉందో క్రమాన్ని ఆచరించాడే. నీవు నీ దేవుని క్రమాన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నావు? ఆశీర్వాదాలు ఎందుకు పొందలేకపోతున్నావు? క్యాజువల్ గా వేయకండి దేవుని కాలం కూడా, ప్రిపేర్డ్ గా వేయండి, ఆశీర్వాదాలు పొందండి అని మన వాక్యంలో దేవుడు చెప్తాడు. అదర్వైజ్ సాతానుడు పొంచి ఉంటాడు. ఆ రీతిగా కానుకలు సమర్పించే విషయంలో క్యాజువల్ గా ఉండవద్దు. మీరు దేవుడికి ఇవ్వవలసిన వాటిలో అవి ఇవ్వండి. ఆశీర్వాదాలు చూడండి ఎలా ఉంటాయో, మా ఇద్దరు జాబులు చేశారు. ఇద్దరు ఫ్యాట్ శాలరీస్, ఇద్దరు కూడా ఫ్యాట్ ఎర్నింగ్స్ వాళ్ళు. ఇద్దరు టైట్ ఇవ్వాల్సిందే. అబ్బో ఇంత డబ్బులు ఎలా ఇవ్వాలి అని మేమిద్దరు ఎప్పుడు అనుకోలేదు. టైట్ కంటే కూడా మీ పాస్టర్ గారు 30th పార్ట్ 40th పార్ట్ మొత్తం ఇచ్చేస్తాం, ఏ డౌటే లేదు. ఒకసారి పాస్టర్ గారు వచ్చి డబ్బు పెట్టుకుంటాడు, పోయి వారం పోయి నెల వచ్చిన డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు ఆ భద్రాచలం నుంచి వస్తాడు, ఎప్పుడు డబ్బు పెట్టుకుంటున్నాడు. ఆ రీతిగా ఇచ్చాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు అంటే ఎలాంటి అంటే మన సొంతంగా మన జ్ఞానంతో చేస్తే రావు. దేవుని ఆజ్ఞానుసారం జీవించినప్పుడు మనం పొందుకుంటాం. అదే హేబేలు నేర్పుతున్నాడు. హేబేలు నేర్చిన పనిని దేవుడు ఏమంటాడంటే సత్క్రియ అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? సత్క్రియ. ఒకవేళ మనకి ₹1,00,000 శాలరీ వస్తుందండి నెలకి, 90,000 అనుకో, అప్పుడు మైండ్ కూడా క్లియర్ అయిపోతుంది కదా. ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 90,000 అనుకో, అయిపోయింది. 10,000 నీకు అడిషనల్ కనపడి నీ దేవుడికి ఇచ్చేసుకో. నీ మైండ్ వీక్ అయిపోదు. నేను 1,00,000 ఇవ్వాలంటే బాగుంటుంది అట్లా అనుకో. మేము అలాగ అనుకున్నాం. టైట్ కంటే ఎక్కువ చేసాం, అది వేరే విషయం. టైట్ ఈజ్ యాక్షన్ దట్ యూ హ్యావ్ టు డూ. కాలుకి ఇచ్చినప్పుడు ఎలా ఉండాలో అది చేయబడ్డాడు. కాబట్టి దేవుడు అంటాడు, కయ్యూని వంటి వారు అయి ఉండదు, కయ్యూని లాగా ఉండదు అని మాట్లాడు.
ఇక్కడేమో హేబేలు నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. హేబేలు నీతిమంతుడు అన్నాడు తమ్ముడిని. అతను ఏమంటున్నాడంటే కయ్యూని వంటి వారిపై మీరు ఉండకండి అని అన్నల గురించి మనతో మాట్లాడుతున్నాడు. అంటే వద్దనే కదా ఆయనకు మనం జీవించొద్దనే కదా. అంటే ఇది ఆయన చెప్పినటువంటి యోగ్యకరమైన స్థితే కదా, ఆయనకి ఇష్టం లేని స్థితే కదా. చూడండి ఆయన అంటున్న మాట కయ్యూరు 1 యోహాను 3:12 అద్భుతమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుల ద్వారా తెలుసు. 1 యోహాను 3:12 అంటే ఏంటిట ఏ కయ్యూరు వంటి వాడు ఎత్తుకునేవాడు మనము ఎత్తుకునేవాడు కయ్యూరులాగా. ఆయన ఏం చేస్తాడంటే క్యాజువల్ దేవుడు అంటే క్యాజువల్. ఆయనకి ఏదో పట్టుబడింది బస్తా బియ్యం వచ్చింది, ఒక దుప్పటి తీసుకొచ్చాడు దేవుడికి పెట్టాడు. వెళ్తున్నాడు చెప్పాడు దుప్పటి తీసుకొచ్చాడు. నో 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 కై ఆ చెప్పులు ఎప్పుడు చదువుతాను ఏమన్నాడట దాన్ని ఏమంటున్నాడు దుష్టుని సంబంధి. క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. దుష్టుని సంబంధి అంటే దుష్టుడు ఎవరు? సాతానుడు సంబంధిగా ఉంటున్నాడు. దేవునికి దేవుని విషయంలో మీరు ఏ పనిని చేయండి, కానుకలే కాదు నేను చెప్తున్నాను, ఓడవండి, తొడవండి, పని చేయండి. అది చేస్తున్నాడు నువ్వు చూస్తావు, ఆశీర్వాదాలను పొందుతావు. మీకు తెలియదు దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం. దాన్ని సిగ్గుపడకండి. క్లిప్పింగ్ చూశాను, ఆమె ఇట్లా దేవుని సర్వీస్ చేస్తాం చర్చిలో. ఒకడు కూడా వచ్చాడు, ఆ కంటే చిన్న ఉద్యోగి వచ్చి అరే ఏదో పేద పేద మనిషిలాగా ఉన్నది, దేవుని సేవ గుడిస్తుంది కడుగుతుంది అని చెప్పి ఐడెంటిటీ కార్డు ఇచ్చి జాబ్ అంటాడు. ఆ వంటది నేను ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ ఇండస్ట్రీకి నేనే ప్రొపరైటర్, గ్రోస్ అప్ వినిపిస్తున్న ఆదాయము అని ఆయనతో చెప్తే చెప్పలేసుకుంటాడు ఇలా. కాబట్టి దేవుని ఆరాధించే క్రమంలో మనకి స్టేటస్ లేవు. నేను ఎందుకు చేయాలి? నాగా చేసేది మీరు దేవునికి చెయ్యండి అంతే. దట్ విల్ బి రిజల్టెడ్ టు యూ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ నీడ్. అవి ఎప్పుడు నీకు ఉపయోగపడతాయి తెలుసా? అవసరం ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. కయ్యూను వంటి వారిపై ఉండకూడదు, వాడు దుష్టుని సంబంధి. ఎవరి సంబంధం అంట? దేవుని సంబంధి కాదు. ఆరాధన చేస్తాడు ఆయన కూడా ఆరాధన చేస్తాడు. దేవుని సంబంధం అంటాడు, దేవుడు నాకు సంబంధి కాదు అంటున్నాడు. అలా ఉండదు మనము. కయ్యూను ఆ తదుర తల్లి తర్వాత తన క్రియలు చెడ్డవియు నీతి గలవిగా ఉండాలి మనం చేసే క్రియలు. వీఆర్ ఎపిక్ అండ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన జనాంగము. ఆయన రక్తము చేత శుద్ధీకరించి పవిత్రపరచబడి ఆయన యొక్క సొత్తుగా చేయబడినటువంటి జనాంగం. ఆయనను తండ్రి, దేవుడి తండ్రి అని పిలిచే యోగ్యతను పాపైనా కూడా అటువంటి వారు దుష్టుని సంబంధిగా మనం ఒక సర్టిఫికేట్ తీసుకుంటావా? No, let's not take that one. Let us take this certificate from the God who are righteous or ముద్ర వేయించుకుందాం. ఒక ముద్ర వేయించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు క్రమపరుచుకొని నీతిమంతుడిగా తీర్చబడితేనట నీతిమంతుల పిల్లలను నేను ఆశీర్వదిస్తానంటాడు. నువ్వు పిల్లలు ఏదో చదివించాలని అనుకుంటావు, హాస్టల్ పంపిస్తాం, లేకపోతే ట్యూషన్లో చెప్పిస్తాం, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి. నువ్వు నీతిమంతుడు చాలు, వాళ్ళే పెరిగిపోతారు. సింపుల్ టాపిక్ అండ్ సింపుల్ టిప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మా చిన్నప్పుడు మాకు ఐఎంపి అనేది ఉండేది వరకు మాకు. ఇప్పుడు లేదు ఐఎంపి. ఇంపార్టెంట్ ప్రశ్నలు వెరీ వెరీ ఐఎంపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు మా దినాల్లో ఉండేది. దానిని ఏ బట్టి పట్టేవాడు అంటే అంత బట్టి పట్టేవాడు, చివరికి అది రాదు. అరే మిస్ అయింది రానుకునేవాడు. కాబట్టి
మా యొక్క అనుభవంలో ఆ మాట చెబుతున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ మీకు ఏంటట? ఏంటి మన ఇంపార్టెంట్? నీతిమంతుడిగా తీర్చబడాలి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, యూ షుడ్ బి క్లారిఫైడ్, యూ షుడ్ బి సర్టిఫైడ్, యూ షుడ్ మేక్ ఎ రైటియస్ పర్సన్ బిఫోర్ ద లార్డ్. అదర్వైజ్ మనకిచ్చిన యోగ్యతను మనం ఎందుకు పోగొట్టుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గ్రహించాలి. మన యోగ్యతను మనం పోగొట్టుకుంటున్నాం. కయ్యూను వంటి వారమై ఉంటున్నాం. దుష్టుని సంబంధిగా ఉంటున్నాం. దుష్టుడు ఎలాంటి వాడు? పాపములకు జనకుడు. ఆయన పాపములకు జనకుడైతే ఆయన బిడ్డలు ఉంటాం. సింపుల్ లాజిక్. దేవుడు చెప్తున్న మాట మన సొంతం కాదు. God is speaking with us today. మనం ఏం చేయాలంటే హోషేయ భక్తుడు చెప్తున్నాడు చూడండి, 14వ అధ్యాయము 2వ వచనంలో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఆయనతో చెప్పవలసినది ఏమనగా, ఒక్కటే పాయింట్, పరిహరింపుము అనే తెలుగు మాట ఏంటంటే క్షమించుము. అంటే ఒక పనికి అధికారం ఎవరికంటే పాపాలను క్షమించడానికి దేవుడికి అధికారం. ఓకే, ఈ లోకంలో తప్పులు దోషములు నీ జన మీద చట్టం ఏంటండి, దాన్ని నేను కావాలని నువ్వు పరిహరింపబడేస్తావో అలాగే మన పాపములకు ఆయనకు ఒక్కడికి అధికారం. ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది కాబట్టి ఆయన అడగాలి. ఆయనను అడగటానికి ఏం చేయాలి? మనము ప్రార్థించాలి. విజ్ఞాపన ప్రార్థనను యాజకుడి ద్వారా తెలియచేయాలి. రెండవ దేవుడికి తెలియచేయండి. అద్భుతమైన తర్వాత ఏమన్నా చూడ, పరిగెత్తుము ఎడ్లకు బదులుగా నీకు నా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి దేవుడు అంగీకరిస్తాడు నీ పెదవులు. యేసయ్యా హల్లెలూయా స్తోత్రం అంటే అంటానికి మనం కుదరాట పెదవులు. జస్ట్ సే. ఒక సంఘంలో చెప్పరు, మనం చెప్తాం. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనం ఉన్నాం. Why you are not able to do all these things? ఆశీర్వాదాలు పొందండి. దేవుడు ఇచ్చిన పెదవులను దేవుడికి వాడండి. 24 గంటలు దేవుడికి వాడతాం కదా ఈ పెదవుల్ని. దేవుని మాటలు కొద్దిగా వాడేమా? కొద్దిగా 10% వాడండి. Just utilize your lips, tongue and heart and mind and soul. హోషేయ భక్తుడు ఆత్మవశుడై మనం చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే పశువులు అర్పించాడు. ఎవరు? ఏబేలు. మనకి ఇప్పుడు అవసరం లేదు, మన పెదవులు చాలు. హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు ఆయన 13:15లో ఒక మాటని ఆత్మదేవుడు తెలియజేయాలి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనకు దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. జిహ్వా అంటే నాలుక. ఇట్ ఈస్ ఎ సాంస్క్రిట్ వర్డ్ దట్ బీన్ అక్కడ తెలుగు. జిహ్వా నాలుక. నాలుక ద్వారా చాలా ఇబ్బందులు పడుతుంటాం మనం. కొన్ని ఫలాలు వస్తాయి, ఇప్పుడు బదిలిపోతుంటాయి. కొన్ని ఫలాలు వస్తాయి, రుచిగా ఉంటాయి. ఆహారం, మంచి ఆహారం తింటాం. ఆ ఈపుని బదిలిపోయే ఫలాలు వద్దు మనకి. ఇప్పుడు దేవుని స్తుతించి ప్రశ్నించినప్పుడు నీకు ఏమి పోతున్నాడు? జిహ్వా ఫలం అని వాడుతున్నాడు ఇక్కడ. జిహ్వను వాడుట ద్వారా, నాలుకను దేవుని స్తుతించడం ద్వారా ఒక ఫలితము నీకు ఉంటుంది. ఫలం అంటే పండు. పండునే కదా మనం అందరం తింటాం. పండునే కదా మనం యోచిస్తాం. పండు కొరికే కదా మార్కెట్కి వెళ్తాం. ఆ పచ్చి తీసుకుని వస్తావా? మన సైమన్ గారు పండు తీసుకొచ్చాడు. 3 వారాలు వచ్చి పండట్ల అరటిపండు. 3 వారాలు. మరి ఆయన తెలియదు ఆ పండ్లే పండ్లు. నాకు అనుమానం వచ్చింది, ఎక్కడి నుంచి నీ బాటనీలో సైన్స్ నాకు బాటనీ స్టూడెంట్.
ఏంటి ఈ పంటల పొట్లు ఎట్లా దేవుడు ఇచ్చాడని ఆలోచించే సైమన్ అడుగుదాం అనుకున్నాయి. ఫలము రావాలి నువ్వు చేసిన పనికి. నీళ్లు కాదు, దాంట్లో నుంచి యాసిడ్ వస్తుంది. ఫలములు కావాలి మనకి, జీవా ఫలము కావాలి అనగా ఆరాధనకి ఏం కావాలి మనకి? మనం భుజించేదానికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఆ ఆశీర్వాదాలు మనం పొందాలి. గలతీ పత్రికలో ఫలముల గురించి చెప్తాడు చూడండి, అద్భుతమైన శక్తివంతమైన మాట. గలేషియన్స్ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, ఆశా నిగ్రహము. అల్టిమేట్ గా యూ విల్ బి చేంజ్డ్, మెటమార్ఫసైజ్డ్ ఇండివిజువల్. మెటమార్ఫసిస్ కి రూపాంతరం చెందుతాం. ఆ రూపాంతరం చెందగానే ఇప్పుడు పిల్లలకి రూపాంతరం అంటే తెలియకపోవచ్చు, సీతాకోక చిలుక తెలియకపోవచ్చు, లేకపోతే బొచ్చు పురుగు అంటే తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా ఐ షుడ్ హావ్ టు ఇన్ఫార్మ్ యూ. బొచ్చు పురుగుగా ఉన్నటువంటి, అసహ్యంగా ఉన్నటువంటి పురుగు అందమైనటువంటి పురుగుగా మారిపోతుంది. అందుకని రూపాంతరం అనే మాట బైబిల్లో వాడతాడు, మెటమార్ఫసిస్ అంటాడు. నీవు ఒకవేళ దేవునికి ఇష్టమైన వాడిగా పాపిగా ఉంటే, దేవుని యొక్క ఇష్టమైన బిడ్డగా ఒక రూపాంతరం చెంది ఆయన స్వారూప్యములు దేవుడు ఇంతో కలిగి ఉండి, ఆయన సన్నిధి కలిగి ఉండి, ఆత్మతో నింపబడిన వరములను పొంది దేవునికి మహిమాన్వితమైన స్థితిని అనుగ్రహించబోతున్నాడు దేవాతి దేవుడు. నీవు ఎప్పుడైతే ఆరాధన క్రమంలో ఆయనకి ఇష్టడుగా హేబేలు వలె అర్పణలు అర్పిస్తున్నావు. చాలా మంది సంవత్సరాలు సంఘానికి వస్తారు, కారు చేయడానికి భయపడతారు. కారు చేసి ఇంట్లో వచ్చి పాము కలిసిందాం తీరు, డబ్బులు తీరు, నిజంగానే పాము కలిసిపడింది. హేబేలు నేర్పిస్తున్నాడు మనకి మాట. యు డూ లైక్ దిస్, గాడ్ విల్ అప్రిషియేట్. హేబేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని రక్తముతో హేబేలు రక్తాన్ని కంపేర్ చేస్తున్నాడు. ఎంత అదృష్టం అండి హేబేలు. మొట్టమొదటి మానవుడు కదా, ఆయన రెండో మనుషుడు కదా. దేవుని యొక్క రక్తాన్ని హేబేలు రక్తాన్ని పోలుస్తూ, అప్పటి వరకు దేవుని యొక్క రక్తం వచ్చేంత వరకు హేబేలు రక్తమే నీతియుక్తమైన రక్తంగా ప్రపంచంలో చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒక మనుష్యుని రక్తం. హెబ్రీ పత్రికలో చూస్తాం దేవుడు మాట్లాడిన మాటని. అద్భుతమైన వ్యక్తిగా హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులని సాక్ష్యము పొందెను. ఇప్పుడు అయిపోయి 24వ వచనం చదువురా తల్లి. అదే అధ్యాయంలో 24. మోషే పెద్దవాడైనప్పుడు 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణకు మీరు వచ్చి ఉన్నారు. ఏదైనా కంపేర్ చేసినప్పుడు ఒక ఈవెన్ గా దగ్గర సమీపంలో ఉన్న వ్యక్తినే మనం కంపేర్ చేస్తాం, లేదా ఎలాంటి వస్తువునే పోలుస్తాం. ఒక మనుష్యుని యొక్క రక్తాన్ని దేవుని యొక్క నిష్కలంకమైన రక్తంతో, అనేక మంది పాపములను, మానవ జాతి పాపములను ప్రోక్షించిన రక్తముతో ఒక మనుష్యుని రక్తాన్ని పోలుస్తూ అంతకంటే గొప్పది దేవుని యొక్క రక్తం. దగ్గర దేవుని రక్తం యొక్క దేవుని స్వారూప్యం దగ్గర సమీపమున్న భక్తుడు హేబేలు. నిన్ను చూచి దేవుని పోల్చే వ్యక్తిగా ఉండాలి. బయట తిరుగుతున్నప్పుడు, సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళంతే ఉంటారు, మనకలా ఉంటారన్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అది నేను ఆ డిపార్ట్మెంట్ లో అనుభవించాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. పేపర్లో ఒకసారి రాశారు నా గురించి.
గంజాయి వనములో తులసి మొక్కని పెద్ద హెడ్లైన్ పెట్టి ఇప్పుడు పేపర్ కట్టినాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని చేత నిర్దేశించబడిన వారు మనం దేవుని బిడ్డలుగా, ప్రత్యేకమైన బిడ్డలుగా ఉండాలి. హేబేలు వలె దేవునికి అద్భుతమైన శక్తివంతమైన అర్పణలు సమర్పించి నీతిమంతుడుగా తీర్చబడి దేవునితో సమానమైన వాడుగా ఉంటున్న హేబేలును పోల్చబడినటువంటి వ్యక్తిగా నీవు స్థిరపరచబడుగాక. అద్భుతమైన దేవుని మహాకృప సిద్ధీకరింపబడుగాక. 1 పేతురు 2:9 త్వరితంగా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్మ సేవలను ప్రజలు చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏంటంటే యాజక సమూహము, దేవుని సొత్తైన బిడ్డలుగా మనం ఉండాలి. We are not ordinary people. ఏదో మతాల్లో ఏదో భక్తుడు అంటారు అట్లా మనకి అది లేదు. You are just equal to the God. You are just equal to the God of things. మెటమార్ఫసిస్ వెళ్తాం, దేవుని ఆత్మతో నింపబడతాం, దేవుని ఆత్మీయతలో స్థిరపరచబడతాం. ఒక దేవుని యొక్క రూపాన్ని అనేక మందికి చూపించి నీ జీవన క్రమంలో ఏమన్నాయో అట్టి ఆశీర్వాదాలను పొందుతాం. ఒకసారి మా గవర్నమెంట్ లో పైలట్ ప్రోగ్రామ్స్ అని పెట్టాలి. ఇన్ని జిల్లాలు ఉంటాయి, ఇన్ని జిల్లాల్లో అది సక్సెస్ అయిందో కాదు అని ఈ జిల్లాలో మనం పెడతాం పైలట్ ప్రోగ్రామ్ అని పెడుతుంటారు. అలాగే మీ జీవితాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టుకోండి, పైలట్ ప్రోగ్రామ్. మీరు సక్సెస్ అవుతారో లేదో చూసుకోండి. You will be get benefited like anything in the world. లేని దానిని సమకూర్చగల దేవుడు, ఊహించని దానిని ఇవ్వగల దేవుడు. నువ్వు పొందుకుంటావు. ఎఫిషియన్స్ మళ్ళీ ఒకసారి చదువుకుంటున్నావు. ఊహించిన దానికంటే, ఊహించని దానికంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాడనుకుంటా మోడీ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఎవరు చేసి దేవుడు చేశాడు? యేసయ్యే. తెలుసా ఎందుకు చేశాడో? మనందరికీ బుద్ధి రావడానికి. మనం పాపం చేస్తుంటే ఆయన చూసి పాపం నుంచి బయటకు రావడానికి అన్యుడిని తీసుకుని అక్కడ పెట్టి ఆయన క్రియల ద్వారా మనం తెలుసుకోవడానికి, ప్రార్థన చేసే జీవితాన్ని మనకి ఇవ్వడానికి పెట్టాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరిని అక్కడ పెట్టాడు? కొరేషన్ పెట్టాడా? అశ్వరేషన్ పెట్టాడా? వీళ్ళందరూ ఎవరు? మనకు బుద్ధి రావడానికి. అప్పుడు చదువురా తల్లి. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున ఒకటే గుర్తు పెట్టుకోండి, మనము అడుగు వాటన్నిటికంటే అప్పుడు దేవుడు ఏం చేయబోతాడు చూడండి. ఊహించని వాటన్నిటికంటేను అధికము కూడా కాదండి, అధికము కూడా కాదు, అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా యేసు క్రీస్తు వారికి మహిమ కలుగుతుంది. నీకు ఎవరిస్తాడంట? అత్యధికమైన స్థితిని. ఏది నీకు రాదు లేదు అనుకుంటున్నావు దానిని దేవుడు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే, డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. Such is the great God. If you do all these things in your own like heaven, ఏబేలు వలె నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనట గొర్రెల బంధాలు, గొర్రెల గొర్రెల బంధుండి ప్లేస్ ఉంటుంది కదా, ఆ బంధలో పిల్లలు పుడతా ఉంటాయి. హేబేలు చేసిన పని చెప్తున్నా. పిల్లలు పుడతా ఉంటాయి. పిల్లలు పుడతా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు దాన్ని తీసింది నా దేవునికి పక్కన పెట్టాడు. మరలా అవి దేవునికి ఇవ్వవలసిన వయసు వచ్చినప్పుడు ఇందులో కొవ్వుని తీస్తాడు. ఇది నేను నా దేవునికి అర్పించవలసింది. ఎంత స్టూడెంట్ చేశాడు? మనం అట్లా చేస్తావా? మా చిన్నప్పుడు జేబుల్లో
అర్ధనాలు అడాలు ఉంటాయి, అవి అంచులు ఉంటాయి. అర్ధనాలకి అడాలకి ఏమో గుండ్రాలు ఉంటాయి, వేడాలకి కొద్దిగా వెడల్పు ఉంటాయి. మానవాళ్ళు ఏమో చందా ఇవ్వని కాపురాలు మాకు ఇస్తారు. కాపులు ఇచ్చినప్పుడు మేమేం చేస్తాం, జేబులో చేయి పెట్టి అందులో తక్కువ డబ్బులు ఇవ్వండి, ఐస్ క్రీమ్ కొనుక్కోవాలిగా మళ్ళీ బయటకు వచ్చి ఇటు జేబులో ఎట్లెట్లని కాన్కేసి వచ్చేవాడు. ఇట్లా వాళ్ళకి తెలుసు, మా మూతులు వాసన చేసి మా మెడ మీద పెట్టుకుంటేవాడు. అలా వద్దు, చిన్నతనంలో తెలియక చేసిన స్థితిలో మనకు వయసు వచ్చింది, జ్ఞానం వచ్చింది, వాక్యం తెలుసు, ఆశీర్వాదాలు ఏంటో తెలుసు. దానిని మనం పొందుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడు విడువని దేవుడు అని గుర్తుంచుకో. విడువని దేవుడిని దేవుడు, ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, నిత్యము ఉన్న దేవుడు. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయాడు ఇంకో దేవుడు లేదు. ఇట్స్ ద గాడ్ హూ లివ్స్ ఆల్ ద టైమ్స్, who does give eternity to you. ఆయన నీకు నీతిని, ఆశీర్వాదకరమైన నిత్య జీవమునిచ్చే ఏకైక దేవుడిగా ఉంటున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాటని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, స్తోత్ర. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. రెండవ మరణమునకు అధికారము లేదు. చేతులు ఎత్తండి. రెండవ మరణానికి మన మీద అధికారం లేదు. Such is the great God for us, who can give you everything in this world. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామని ఒక ప్రశ్న వేసుకోండి. స్క్రూటినీ అంటే అర్థాన్ని. అతను బజార్లో చిన్నప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఇతను ఎదురు దెబ్బ తెలియదు అనుకో, అమ్మటే నాకు అప్పుడు చిన్న వయసు ఎవరు తప్పు చేసేది అనుకుంటా. అట్లా నేర్పేరు తల్లిదండ్రులు. మా తప్పు చేసేది అనుకుంటే ఆ తప్పును మనం సరిదిద్దుకుని కట్టుకుంటాం. తప్పును మనం సరిదిద్దుకుని కట్టుకుంటాం. మళ్ళీ ఎదురు దెబ్బ తగలదు. ఎదురు దెబ్బలు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. మరి యొక్క సత్యము రోమా 12:1 మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు కంచెని ఎందుకని ముగించుకుంటాం. ఎటు పోయింది అర్థం కాదు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి యుక్తమైనది. యుక్తమైనది తెలుగు వర్డ్కి ద బెస్ట్. ఇంగ్లీష్ చెప్తే కానీ అర్థం కాదు. ద బెస్ట్. మీరుగా సజీవ యాగముగా ఉంటే, సజీవ యాగం అంటే బ్రతికున్న వాళ్ళుగా. సజీవము యాగం ఏమవుతుంది? మరణిస్తేనే యాగం. ఇట్లా గొంతు కోసి రక్తాన్ని భక్షిస్తేనే యాగం అవుతుంది. కానీ ఏమవుతుందంటే సజీవ యాగముగా బ్రతికి ఉన్న మీ ఆత్మలతో, శరీరములతో, మనస్సులతో దేవుని ఆరాధించే ఒక విశ్వాసిగా నీవు దేవునికి ఏర్పడబడినటువంటి శక్తివంతమైన సాధనముగా ఉంటే అది యుక్తమైనది. వాక్యం ఆయన కాదు. మనం ఉంటావా? చాలా కష్టం. ఆయన ఏదో చెప్తుంటాడు, మాకు ఎన్ని పనులు ఇక్కడ లోపల, ఉద్యోగాలు ఇబ్బంది అయితే, చదువులు ఇబ్బంది అయిపోయి ఉంటే ఇవన్నీ లేకుండా లేవు. 7:30కి నార్త్ ప్యారిష్ ఎంత, ఎన్ని గంటలకి ఫస్ట్ సర్చి 7:30. కడప ఉద్యోగం ఎక్కడ నాకు 450 కిలోమీటర్లు. 450 కిలోమీటర్లు అక్కడ 600-700 కిలోమీటర్లు తిరిగి, అక్కడ 600-700 కిలోమీటర్లు తిరిగి 450 కిలోమీటర్లు ప్రయాణం అయ్యి 7:30కి నార్త్ ప్యారిష్కి వెళ్ళేవాడిని. 7:30కి వెళ్ళేవాడిని అంతేక. లాస్ట్ పీస్ అంటారు అట్లా బెంచెస్. ఆ పిఎస్ పీస్ అని అంటారు దాని ఇంగ్లీష్ వర్డ్. దట్స్ యాప్ట్ వర్డ్. నా 2 బెంచ్లు ఉన్నాయి వెనక. రెండిట్లో నాది 2 సీట్. ఆ కూర్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 6:30 నేను అలసిపోయాను కదా, ఆ వయసును బట్టి.
దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలి. అప్పటికే మీ పాస్టర్ గారు చింతని తయారై ఉండాలి. దేవుని కృపను బట్టి మనకి ఇచ్చినటువంటి యోగ్యతను మనం బలపరుచుకొని ఆత్మీయ స్థిరపడతాం. ఫైండ్ అవుట్ ద వేస్. మీరు ఆ మార్గాలను చేయండి, దేవుడు ఇస్తాడు. రాత్రి ఇక్కడ మనకి 7:30 రాత్రి చర్చ్, సండే చర్చ్ మనకు అప్పుడు ఎప్పుడు రాత్రి ఈవినింగ్ పెట్టేవాడు. ఈవినింగ్ చర్చ్ 9:30 అయిపోయింది. మళ్ళీ 10:30 బస్ ఎక్కివ్వండి. కలవాకారం కడపడిపోయింది. ఎందుకు యంగ్స్టర్ అయితే పర్వాలా, అందులో కడప రోడ్లు అంటే మీకు తెలిసి ఎలా ఉండలేవు, మామూలుగా ఉండవు. మా డ్రైవర్లు ఎలా ఉంటారంటే కడప డ్రైవర్లు మధ్యలో ఫుట్పాత్లు ఉంటాయి కదా, మధ్యలో బ్యారికేడ్స్ లాగా కట్టుంటారు కదా, ఇటేపు ట్రాఫిక్ ఉందంటే దాన్ని కూడా ఎక్కిస్తారు. దే నెవర్ కేర్ ఫర్ దిస్. దే నెవర్ కేర్. కూర్చున్న వాళ్ళందరూ గట్టి పట్టుకోండి అంటారు. 2 అడుగులు దాన్ని ఎక్కించండి, వాడు ఎక్కించగలరా? ఎక్కిస్తాడు. అలాంటి డ్రైవింగ్ లో మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసుకోవాలి. టైం అనేది డిజిటల్ గా ఉండాలి. డిజిటల్ అదే మాకున్నటువంటి చాదస్తు అనుకోండి, ఆ క్రమశిక్షణ అనుకోండి, అదే నేర్చుకొని చాలా మందికి ఇబ్బందికరమైన మనుషులుగా కూడా ఉన్నాం. దేవుడికి మాత్రం ఇబ్బందికరమైన మనుషులుగా లేవు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి చివరిగా చదువుకుంటా 2 తిమోతి 2:26 దేవాతి దేవుని చెప్పిన వాక్యాన్ని చదువుకుంటా. 2 తిమోతి 2:26. హల్లెలూయా, స్తోత్రం. 2 తిమోతి తప్పించుకొని సాధువుగాను కాబట్టి సాధువుగా ఉందాం. 10 మందికి మనం బోధించగల శక్తిని పొందుదాం. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన విశ్వాసులుగా ఆరాధన క్రమంలో మనం భద్రపరచబడదాం. ఆయన మేళను పొందుదాం. మనం సాతానికి దాసులు కావద్దు. సాతాను సహవాసంలో జీవించవద్దు.